హలో అందరికీ, నా పేరు రితిక. నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశానండి, రీతూస్ జర్నీ అని. సో ఈ యూట్యూబ్ ఛానల్లో నా ఫస్ట్ వీడియో వచ్చి కుకింగ్తో స్టార్ట్ చేశాను. ఈరోజు నేను చేసిన రెసిపీ వచ్చేసి టేస్టీ అండ్ ఈజీ ఆలూ పులావ్. ఓకే, ఇక రెసిపీలోకి వెళ్దామా. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టి అందులో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అండ్ మసాలా స్పైసెస్. సో వీటిని కొంచెం కదిపినాక ముందుగా కట్ చేసిన పచ్చిమిర్చి అండ్ ఆనియన్స్ వేయించుకోవాలి. సో ఆనియన్స్ మగ్గనికి కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేశానండి. సో 1 మినిట్ మూత కూడా పెట్టాను. 1 మినిట్ తర్వాత తగినంత అల్లం అండ్ పసుపు తగినంత మంచిగా కలుపుకోవాలి. సో నెక్స్ట్ వచ్చి ఆలు కూడా వేసానండి. సో ఆలు వేసాక మంచిగా కలుపుకొని ఆలు కొంచెం ఫ్రై అయ్యాక టమాటా కూడా వేసి కలిపానండి. సో ఆలు మగ్గనికి సాల్ట్ యాడ్ చేశాను. సో మళ్ళీ కలిపి మూత పెట్టుకొని ఫ్రై అయ్యేదాకా మూత తీసి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఆలు మంచిగా ఉడికి ఫ్రై అయ్యాక తగినంత కారం అండ్ ధనియాల పొడి, గరం మసాలా, కొంచెం బిర్యానీ మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చండి, చాలా టేస్టీగా ఉంటుంది. అన్నీ వేసి మంచిగా కలపాలి. ఇది ఫ్రై కావడానికి మూత పెట్టి ఒక 2 మినిట్స్ వెయిట్ చేయాలండి. సో నెక్స్ట్ వచ్చి మనకి నానబెట్టుకున్న బియ్యం కూడా వేసానండి. సో నేను బాస్మతి రైస్తో కాకుండా నార్మల్ రైస్తోనే చేశానండి. బియ్యం వేసి అన్ని మసాలాలు రైస్కి పట్టేలా కలపాలండి. సో ఒక 2 మినిట్స్ కలిపిన తర్వాత మనకి రైస్ తీసుకున్న కొలతతోటి మనకి వాటర్ కూడా యాడ్ చేసుకోవాలండి. అంటే నేను ఒక 3 కప్స్ రైస్ కప్ తోటి 3 కప్స్ నేను రైస్ తీసుకున్నాను. సో దానికి వచ్చేసి నేను 6 కప్స్ వాటర్ కూడా తీసుకున్నాను. సో వాటర్ వేసుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టుకొని ఒక 2-3 మినిట్స్ తర్వాత మళ్ళీ చూసానండి. మళ్ళీ ఇలా ఒకసారి కలుపుకొని సో ఫైనల్గా మన టేస్టీ అండ్ ఈజీ ఆలూ పులావ్ రెడీ అయిందండి. మీకు నా రెసిపీ కనుక నచ్చితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ రీతూస్ జర్నీ.